మహాకుంభమేళాలో కోట్లాది మంది ప్రజలు విశ్వాసంతో పవిత్ర సంగమంలో స్నానమాచరిస్తారు. పవిత్ర సంగమంలో స్నానమాచరిస్తే తమ పాపాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో ప్రజలు వస్తూ ఉంటారు. ఇది కేవలం జాతర మాత్రమే కాదు, ఆధ్యాత్మిక యాత్ర కూడా. ఈ సమయంలో వీరు మోక్షాన్ని పొందుతారు. కానీ ఈసారి ప్రయాగ్రాజ్ మహాకుంభులో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ లక్షలాది మంది భక్తులు గంగా జమున సరస్వతి సంగమం వద్ద స్నానాలు చేస్తుండగా ప్రశాంతమైన నదిలో వింత సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా నీటి అలల మధ్య నుంచి ఒక భారీ నాగసర్పం బయటకొచ్చింది. దాన్ని చూసేసరికి అక్కడి వారికి ఊపిరి ఆగినంత పనైపోయింది. తమ జీవితంలో ఇంత పెద్ద పాముని ఎప్పుడూ చూడలేదు అనుకున్నారు. అయితే ఆ పాము శరీరమంతా మెరిసిపోతోంది. దాని ఆకారం మిగతా పాముల కంటే కాస్త భిన్నంగా ఉంది. ఈ పామును చూసి అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇది సహజ పరిణామమా లేక దేవుడి అద్భుతమా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అద్భుత ఘట్టం మహాకుంభకి మరింత పవిత్రతను, ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. అక్కడ ఉన్న ఎవరూ ఆ సర్పాన్ని కళ్లతో చూసిన వారు వాళ్ళ జీవితం చివరి వరకు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. అసలేం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాగ్రాజ్లో కోట్లాది మంది భక్తులున్న విషయం తెలిసిందే. కొందరు తమ పాపాలను కడుక్కోవడానికి ఇక్కడికి వస్తారు, మరికొందరు మనోహరమైన దృశ్యాలను చూడడానికి ఇక్కడికొస్తారు. ఎందుకంటే మహాకుంభ్ కేవలం జాతర మాత్రమే కాదు, ఇది ఒక భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసంతో చాలా లోతైన సంబంధం కలిగి ఉండే పుణ్య కార్యక్రమం. గంగా జమున సరస్వతిలో పుణ్యస్నానం చేస్తారు. ఇక్కడ మంత్రోచ్చరణల మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్ల వద్ద భక్తులు ఉత్సాహంతో, భక్తితో ఉంటారు. దాంతో ఈ ప్రాంతమంతా పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. అయితే ఆ సమయంలో అకస్మాత్తుగా సంగమం మధ్యలో వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉన్న నదీ జలాల్లో వింత అలజడి రేగింది. ఈ అలజడిని చూసి స్నానానికొచ్చిన భక్తులంతా షాక్కి గురయ్యారు. భక్తులు చూస్తుండగానే నీటి మధ్యలో నుంచి ఒక పెద్ద పాము నెమ్మదిగా బయటకొస్తోంది. ఆ పాము పొడవు సుమారు 30 అడుగులుంటుంది. ఇక్కడున్న భక్తులందరూ ఇలాంటి పామును మొదటిసారి చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎండలో పాము శరీరంపై వింతగా మెరిసిపోతూ కనిపించింది. ఈ సన్నివేశం ఎంత విచిత్రంగా ఉందంటే, ఈ సన్నివేశాన్ని కళ్లతో చూసిన వారంతా అక్కడే ఆ సర్పాన్ని నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇది శేషనాగ్ అని కొందరంటుంటే, కొందరు దీనిని ఒక అద్భుతమని అనుకుంటున్నారు. అనంతరం కొందరు భక్తులు చేతులు జోడించి ప్రార్థనలు చేయగా, మరికొంతమంది భక్తులు భక్తి గీతాలు పాడారు. కొందరు దాన్ని ఫోన్లో రికార్డు చేయడానికి ప్రయత్నించారు. పాము చాలా పెద్దది, కానీ ఇంత జరుగుతున్నా, ఇంతమంది కనిపిస్తున్నా కూడా ఆ సర్పం ఎవ్వరికీ హాని తలపెట్టలేదు. నెమ్మదిగా సంగమంలోని పవిత్ర జలాల్లో ఈదుకుంటూ వెళుతోంది. పామును చూస్తే అది కేవలం స్నానం చేయడానికే ఇక్కడికొచ్చినట్టు అనిపించింది. ఇంత జరుగుతున్న సమయంలో ఓ వృద్ధ సన్యాసి ముందుకొచ్చి ఈ సర్పం గురించి అక్కడున్న భక్తులకు చెప్పాడు. ఇది మామూలు పాము కాదు, దేవుని సందేశం. బహుశా మనం ప్రకృతిని గౌరవించాలని చెప్పడానికి ఇక్కడికి పంపినట్టున్నాడు. ఈ అద్భుత దృశ్యానికి జనం ముగ్ధులయ్యారు. సంగం నీటిలో కాసేపు స్నానం చేసిన పాము ఆ తర్వాత నెమ్మదిగా నీటిలోకి వెళ్ళింది. ఈ సంఘటన యావత్ మహాకుంభానికి కొత్త సందేశాన్నిచ్చింది. పాము వెళ్ళిపోయిన తర్వాత భక్తులు ఇది దేవుడికి చెందిన సర్పమంటే కాదు అంటూ కొంతమంది కొట్టిపారేశారు. ఈ సంఘటన నమ్మకాన్ని బలపరచడమే కాకుండా మహాకుంభంలో ఇలాంటి పవిత్ర సంఘటన కంటికి కనిపించని శక్తి యొక్క ఆశీర్వాదం అని కూడా చెప్పారు. ఈ సంఘటన ద్వారా మహాకుంభ్ గురించి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరు కావడానికి లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రయాగ్రాజ్కు చేరుకుంటుండడంతో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో గంగా యమున సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమానికి యాత్రికులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. ఈ మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి రకరకాల బాబాలు, సాధువులు తరలివస్తున్నారు. ఈ మతపరమైన కార్యక్రమానికి హాజరైన యాత్రికులను ఆకట్టుకుంటున్నది మాత్రం ఇక్కడి వింత విలక్షణతను చాటుతున్న రకరకాల సాధువులు. ఒకరు తలపై బార్లీ పంట సాగిస్తుంటే, మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు.
45 కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కాస్త పెద్దగానే ఉంటుంది. ఈ బాబాలంతా ఈ మేళాకు తరలి వస్తున్నారు. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు సగటున 1.44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళా ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమమైన వచ్చేసారి బృహస్పతి సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరుగుతుంది. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడనే రాజు కుంభమేళాను క్రీస్తుపూర్వం 644లో ప్రారంభించాడని తెలుస్తోంది. మరో కథ ప్రకారం జగద్గురువులు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేశారని, అదే కుంభమేళాగా మారిందని ప్రచారంలో ఉంది. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళా ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. సామాన్యులతో పాటుగా అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘమేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘమేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడకు చేరతారు. వీళ్లంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక ఇప్పుడు భక్తులకు చివరి రాజస్నానం మాత్రమే మిగిలి ఉంది. అంటే మహాకుంభమేళ ముగిసే రోజు, అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా నమ్ముతారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్, త్రయంబకేశ్వరంలో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా ఏర్పాటు చేస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత 144 ఏళ్లకొకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అంటున్నారు. నిజానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుంది. 100 ఏళ్ల క్రితం ఓ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడది అతిపెద్ద పండుగలా మారిపోయింది. హిందూ గ్రంథాలలో కుంభమేళాను అమరత్వ ఉత్సవం అని పిలుస్తూ ఉంటారు. అందుకే కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి తమ ఆత్మను శుద్ధి చేసుకునేందుకు స్నానాలాచరిస్తారు. మహాకుంభమేళాలో ప్రపంచం నలుమూలల నుండి సాధువులు, ఋషులు, భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. ఇకపోతే ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు, అఘోరీలు అమృత స్నానం చేశారు. ఇక ఇప్పటికే కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు సినీ ప్రముఖులు సైతం పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు 44 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.